నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు సుప్రీం కీలక తీర్పు. మరికొన్ని గంటల్లో తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించనున్న కేంద్రం. రేపు జరిగే మంత్రివర్గ భేటీలో లభించనున్న ఆమోదం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండా. మార్చి 8న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రణాళిక. తెలంగాణ బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిన ప్రతిపాదనలు. మార్చి మొదటి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. నయీం వ్యవహారంలో ఆధారాలు లేని కేసులు మూసివేత. న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన పోలీసు శాఖ. చరిత్రాత్మక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో. పిఎస్ఎల్వి C-37 కౌంట్ డౌన్ ఆరంభం. 104 ఉపగ్రహాలతో రేపు నింగిలోకి వెళ్లనున్న వాహన నౌక. తమిళ అధికార పీఠం కోసం పన్నీర్ సెల్వం శశికళ వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల మధ్య రసవత్తరంగా సాగుతున్న ఆ రాష్ట్ర రాజకీయం నేడు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితయాన్ని తేల్చే అక్రమాస్తుల కేసు తీర్పు వెలువడనుంది. 21 ఏళ్ల నాటి కేసులో ఉదయం 10:30కు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు గట్టి పట్టుదలతో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. ఆమె నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పును ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆప్తమిత్రురాలు శశికళ ఎదుర్కొన్న అనేక కేసుల్లో అక్రమాస్తుల కేసు కీలకమైంది. 1991 నుంచి 1996 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66,65 లక్షల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. జయ, శశికళతో పాటు శశికళ బంధువులు సుధాకరన్, ఇళవరసి ఈ కేసులో నిందితులు. అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ జయ బృందం కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ అనుకూల తీర్పు వచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాలు చేయగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన నిందితురాలు జయలలిత మరణించినందున రెండో నిందితురాలు శశికళ సహా మిగిలిన ఇద్దరికి సంబంధించిన తీర్పును జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్తో కూడిన ధర్మాసనం ఉదయం 10:30కు వెలువరించనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తమిళ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ శశికళ నిర్దోషని సుప్రీంకోర్టు చెబితే ఆమె తన దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్పై ఒత్తిడి మరింత పెంచే ఆస్కారముంది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ముఖ్యమంత్రి కావాలన్న ఆమె ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. దోషిగా తేలి శిక్ష పడిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనందున ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అసాధ్యం కానుంది. ప్రతికూల తీర్పు వచ్చిన పరిస్థితుల్లో శశికళ స్థానంలో మరొక వ్యక్తిని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. అలా కొత్తగా ఎన్నికైన వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని శశికళ వర్గం గవర్నర్ను కోరే వీలుంది. తమిళ రాజకీయ సంక్షోభం విషయంలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరిస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు అక్రమాస్తుల కేసు తీర్పు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. శశికళకు అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆమెను ఆహ్వానించే అవకాశం ఉంది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా మరొకరు ఎన్నికయ్యే వరకు వేచి చూసి వారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించే వీలుంది. తీర్పు ఎలా వచ్చినా తనను బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీరు సెల్వం వాదన సహా ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఇచ్చిన సలహాను పరిగణలోకి తీసుకొని శాసనసభ వేదికగా బలపరీక్షకు గవర్నర్ ఆదేశించే ఆస్కారముంది.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యులున్నారు. వీరిలో 129 మంది తనతోనే ఉన్నారని శశికళ చెబుతున్నారు. అయితే 7 శాసనసభ్యులు పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించగా ఆయనతో కలిపి ఆ వర్గం బలం 8కి చేరింది. బలపరీక్ష నిర్వహిస్తే మెజార్టీ సభ్యులు తన వెంటే నిలుస్తారని చెబుతున్న పన్నీరు వర్గం అక్రమాస్తుల కేసు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. శశికళకు వ్యతిరేక తీర్పు వస్తే ప్రస్తుతం ఆమె వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది పన్నీరుకు జైకొడతారని, తద్వారా బలపరీక్ష నెగ్గొచ్చని ఆయన వర్గం ఆశిస్తోంది. ఇలాంటి అంచనాలు, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య తమిళ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, ప్రస్తుతం శశికళ, ఆమె వర్గం శాసనసభ్యులున్న గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద అదనపు బలగాల్ని మోహరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు కేంద్రం సిద్దమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిని బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టి ఆమోదం పొందనుంది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90% నిధులు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్కు అంతే సమానమైన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అందించనున్నారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు విదేశీ ఆర్థిక సంస్థలు అందించే రుణాల్ని కేంద్రమే చెల్లించనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు ఏటా 3 నుంచి 3.5 వేల కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్ 1 తర్వాత అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించనుంది. ఈ 2 అంశాలపై బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గతేడాది సెప్టెంబర్ 7న ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే విజ్ఞప్తి చేస్తుండగా ఆ అంశంపై కేంద్రం బుధవారం ముందడుగు వేయనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రధాన ఎజెండాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. మార్చి 2 లేదా 3వ తేదీన అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతో పాటు అదే నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా ప్రణాళిక ఖరారు చేయనున్నారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి, కాకినాడ గోదావరి అర్బన్ అథారిటీ, అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. నేడు వెలుగుపూడి సచివాలయంలో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. రాష్ట్ర బడ్జెట్ను ప్రజారంజకంగా ఎలా ప్రవేశపెట్టాలి, అసెంబ్లీ వేదికగా కొత్త పథకాలు ఎలా ప్రకటించాలనే అంశం కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అనంతపురం, వైజాగ్, కడప జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ పెంచే చర్యల్లో భాగంగా అర్బన్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, నంద్యాల, గూడూరుతో కూడిన కర్నూలు అర్బన్ అథారిటీ, రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, సామర్లకోట ప్రాంతాలను కలుపుతూ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అనంతపురం, హిందూపురం, ధర్మవరం ప్రాంతాలను కలుపుతూ అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై కేబినెట్లో చర్చించి ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ సమావేశానికి ముందు విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో మంత్రులు, పార్టీ సమన్వయ కమిటీ మెంబర్లతో తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ సంస్థాగత ఎన్నికలు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మరో 2 ఏళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. త్వరలో భర్తీ కానున్న దాదాపు 20కి పైగా ఎమ్మెల్సీల భర్తీ తదితర అంశాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 28 వరకు ఈ సమావేశాలను జరపాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాఖాపరంగా కసరత్తులు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. బడ్జెట్పై దృష్టి సారించిన కేసీఆర్ ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరిపారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానంలో ప్రత్యేక నిధి బిల్లు, మార్కెటింగ్ కొత్త చట్టం తదితర కీలక బిల్లులపైన కసరత్తు చేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తుడు నయీం వ్యవహారంలో నమోదైన కేసుల్లో కొన్నింటిని ఆధారాలు లేవంటూ మూసివేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని కేసులను మూసివేసేందుకు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పోలీసు శాఖ పిటిషన్లు దాఖలు చేసింది. సున్నితమైన వ్యవహారం కావటం వల్ల ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనేక మంది ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో నయీం అంటకాగినట్లు, వారి సహకారంతో వందలాది ఎకరాల్లో భూమి కబ్జా చేసి కోట్లను బలవంతంగా వసూలు చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నయీంతో
దీంతో ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు తమకు ఆధారాలు లభించలేదని హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఏకంగా కేసుల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. నయీం నేరాలపై అందిన ఫిర్యాదుల మేరకు తెలంగాణ వ్యాప్తంగా 174 కేసులు నమోదు చేసి 124 మందిని అరెస్టు చేశారు. వీటిలో కొన్ని కేసుల మూసివేతకు రంగం సిద్ధం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి సిద్దమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-37 వాహన నౌక ద్వారా 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఈ మహా అద్భుత ఘట్టం కోసం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన నమ్మిన బంటు PSLV ద్వారా చారిత్రక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-37 ప్రయోగానికి ఉదయం 5:28 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 28 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. బుధవారం ఉదయం 9:28 PSLV C-37 వాహక నౌక 104 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకుపోనుంది. వీటిలో విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలున్నాయి. భారత్కు చెందిన కార్టోశాట్ ఉపగ్రహాన్ని పరిశీలన నిమిత్తం పంపుతున్నారు. ఇది రక్షణ శాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. అమెరికాకు చెందిన నానో శాటిలైట్లు భూగోళ పరిశీలన కోసం ప్లానెట్ అనే సంస్థ అంతరిక్షంలోకి పంపుతోంది. వాణిజ్య వాతావరణ మానవ అవసరాల కోసం ఇది పనిచేయనుంది. PSLV C-37 ఉపగ్రహం 28:42 నిర్దేశిత కక్షలోకి చేరనుంది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17:29 కార్టోశాట్ 2 ఉపగ్రహం రాకెట్ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోనుంది. INS-1A 17:39, INS-2B 17:40 విడిపోతాయి. ఆ తర్వాత 18:32 నుంచి 28:42 మధ్య వ్యవధిలో విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో వాహక నౌక నుంచి విడిపోనున్నాయి. గతేడాది ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపింది. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపగా ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇప్పటి వరకు ఒకేసారి 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆ రికార్డును ఇస్రో అధిగమించనుంది. కుల మత ప్రాంతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని జాతీయ మహిళా పార్లమెంటుకు సంబంధించిన వివరాల్ని విజయవాడలో వెల్లడించిన సందర్భంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమం పేరిట విశాఖ భాగస్వామ్య సదస్సుకు ముందు పలువురు ఆందోళనకు యత్నించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. నాటి నిరసనల్ని పోలీసులు అడ్డుకోకపోయి ఉంటే 10.5 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు వేర్వేరు సంస్థలు ముందుకొచ్చేవి కావన్నారు. ప్రతి వారం ఫ్రైడే కోర్టుకు పోతూ వేరే వాళ్లపైన బురదజల్లే కార్యక్రమం చేయడం, ఎక్కడికక్కడ నేరాలు చేయాలి, అడ్డం పడాలి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని బయట ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి, ఎవరు పెట్టుబడులు పెట్టకుండా అడ్డుపడాలనే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరిగే అరాచకాన్ని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కూడా కఠినంగానే ఉంటాం. ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటే మంచిని చెడును విశ్లేషణ చేస్తూ, చెడును ఖండిస్తూ, మంచిని ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది. దానికి పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ప్రభుత్వ వ్యవహారాలను చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తదితరులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవగా వారిని సీఎం అభినందించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎన్జీఓలు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. నవ్యాంధ్ర నిర్మాణం, అభివృద్దిలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా 43% ఫిట్మెంట్ ఇచ్చి వారిని సముచితంగా గౌరవిస్తూ నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు చేసిందని అన్నారు. ఐకమత్యంతో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గిరిజనుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో గిరిజన భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన ఈ భవనంతో పాటు క్రిస్టియన్ భవన్, శిల్పారామం నిర్మిస్తామని చెప్పారు. గిరిజన పిల్లలు ఎవ్వరు కూడా ఇక హాస్టల్స్ లో చదవరు, అందరూ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే చదువుతారు. అన్ని హాస్టల్స్ ని గురుకులాలుగా మార్చినటువంటి
ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇక హాస్టల్స్ అనేవి ఉండవు, రెసిడెన్షియల్ స్కూల్స్ గా అన్ని మార్చివేశాం. నాణ్యమైన విద్య, ఉన్నతమైన విద్య, మంచి సౌకర్యాలు, కంప్యూటర్ విద్య, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీకు అందిస్తాం. మిమ్మల్ని ముత్యాల్లాగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 26న జరగనున్న గ్రూప్ 2 ప్రాథమిక పరీక్షకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్లో కేంద్రాలు కోరుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హైదరాబాద్ను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసుకున్న వారు మంగళవారం నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం 982 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్ష జరుగుతుండగా తొలిసారి వడపోత విధానంలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ నుంచి 6,57,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ప్రతిభ ఆధారంగా గ్రూప్ 1 తరహాలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ నుంచి స్థానికేతర కోటాలో 30% పోస్టులను ఉమ్మడి మెరిట్ జాబితా ద్వారా భర్తీ చేస్తారు. మెయిన్స్ ను ఆన్లైన్ ద్వారా మే 20న నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసగిస్తున్న విధానంపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఉత్తమ్ ఈ నెల 19 నుంచి 28 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఎయిమ్స్ ఇచ్చిన కేంద్రం అదంతా తన ఘనతేనని చాటుకుంటోందని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు అమలు చేయాల్సిన ఎన్నో హామీల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో మరి ఎందుకు వీళ్ళు అడగరు, ఎందుకు వాళ్ళు ఇవ్వరు? బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు అడగరు, ఎందుకు వాళ్ళు ఇవ్వరు? ఐటీఐఆర్ మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి? హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ మహమ్మారి కాటుకు మరొకరు బలయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్న శంషాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నిన్న మృతి చెందాడు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 10 మంది కాగా అందులో 6 చిన్నారులే ఉండడం కలవరపరుస్తోంది. మరో 2 వ్యక్తులు నిన్న స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది ఆరంభం నుంచి స్వైన్ ఫ్లూ సోకి మరణించిన వారి సంఖ్య 8కి చేరింది. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కింది. ఏటా కేంద్రం కాయకల్ప కింద ఆసుపత్రులకు ర్యాంకులిస్తూ ఇచ్చే అవార్డును ఈసారి అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి దక్కింది. బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రప్పించడం సహా స్వచ్ఛ భారత్ కింద ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ ఘనత సాధ్యమైందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చక్కటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బాలయ్య గారి మరి కాన్స్టిట్యున్సీలో బాలయ్య నేతృత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. ఆయన నేతృత్వంలో నిజంగా జాతీయ అవార్డు రావడం నిజంగా అదృష్టం అని చెప్పి భావిస్తున్నాం. ఈ యొక్క అవార్డుని మా యొక్క డాక్టర్లు, మా యొక్క శానిటరీ వాళ్ళు, మరి హెడ్ నర్సులు కానీ, నర్సెస్ కానీ, మరి ఆఫీస్ స్టాఫ్ కానీ మొత్తం అందరూ కష్టపడి ఈరోజు ఈ యొక్క అవార్డుని తెచ్చేదానికోసం కృషి చేశారు. చిత్తూరు జిల్లా పేరూరులో వకులామాత ఆలయ పునరుద్దరణకు మార్చి 5న భూమి పూజ నిర్వహించనున్నట్లు శ్రీపీఠం అధిపతి పర్పూర్ణానంద హైదరాబాద్లో తెలిపారు. మైనింగ్ మాఫియా అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ వకులామాత ఆలయాన్ని కూలగొట్టడం సహా వకులామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను మీడియా బయటపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఈ క్రమంలో ఎంతో మంది వ్యక్తులు ఆలయం కోసం పోరాటం చేసినట్లు పరిపూర్ణానంద తెలిపారు. ఇప్పటికే ఆలయం పునరుద్దరణకు సంబంధించి సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు. ఒక 10 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ, అలాగే ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ, శిల్పశాస్త్రానికి సంబంధించిన వ్యక్తి కానీ, అలాగే కొంతమంది పండితులతో కూడా సమాలోచన జరిపి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కూర్చుని దీనికి ఏ రకంగా తుది మెరుగులు దిద్దాలనేటువంటి అంశంపై సమాలోచన జరపడం, ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అమరావతి వేదికగా అంతర్జాతీయ కళాకారులు తమ ప్రదర్శనలతో మైమరపించారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద సంగీత, నృత్యోత్సవంతో దేశ విదేశీ కళాకారులు సందడి చేశారు.
చివరి రోజైన సోమవారం ప్రముఖ బాలీవుడ్ తార హేమమాలిని బృందం ప్రదర్శించిన మహాలక్ష్మి నృత్య రూపకం ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. జానపదం, సంప్రదాయం, పాశ్చాత్యం కలబోతగా సాగిన కదంబం నవ్యాంధ్ర రాజధానిలో సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పింది. మహిళలకు సమాన హక్కులు, వనరులు, అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు త్వరలో తీసుకురానున్న జాతీయ విధానం ముసాయిదా అధ్యయనానికి సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, అరుణ్ జైట్లీ సహా మొత్తం 12 మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతపై 2001లో తెచ్చిన జాతీయ విధానం స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న మహిళా జాతీయ విధానం ముసాయిదాను మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. ఇందుకోసం ఈ నెల 16న తొలిసారి భేటీ కానుంది. అన్ని విషయాల్లో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం సహా రాజకీయాలు, పరిపాలన, పౌర సేవలు వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మహిళల జాతీయ విధానం ముసాయిదాలో అనేక కీలక చర్యలు ప్రతిపాదించారు. భారత్కు F-16 యుద్ధ విమానాలు విక్రయించే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పునఃసమీక్షిస్తోంది. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ నుంచి F-16 జెట్ విమానాలు కొంటే ప్రతిగా భారత్లో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించింది. భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడం సహా దేశీయంగా ఉపాధి అవకాశాలు సృష్టించగల ఆ ప్రతిపాదనను అప్పటి ఒబామా ప్రభుత్వం పూర్తిగా సమర్థించింది. అయితే అమెరికన్ సంస్థలు తమ తయారీ కేంద్రాల్ని ఇతర దేశాల్లో ఏర్పాటు చేయడానికి వ్యతిరేకమని ట్రంప్ పదే పదే చెబుతుండగా ఆయన ప్రభుత్వం భారత్కు F-16 విమానాల విక్రయ ప్రతిపాదనపై దృష్టి సారించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రభుత్వానికి అందించినట్లు లాక్హీడ్ మార్టిన్ సంస్థ తెలిపింది. రక్షణ రంగానికి సంబంధించిన ప్రధాన ఒప్పందాలన్నింటికీ శ్వేతసౌధం ఆమోదముద్ర తప్పనిసరి అయినందున భారత్కు F-16 జెట్ల విక్రయంపై అస్పష్టత నెలకొంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైందని తెలిసింది. తమ దేశానికి మరో శక్తివంతమైన ఆయుధం లభించిందని ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ హర్షం వ్యక్తం చేశారు. కుసాంగ్ నగరం సమీపం నుంచి పరీక్షించిన ఈ క్షిపణి తూర్పు తీరంలోని జపాన్ సముద్రంలో పడిందని నిన్న దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పలు ఆంక్షలను ఎదుర్కొంటున్న ఆ దేశంపై అమెరికా మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ పాప్ స్టార్ బియాన్సేను వెనక్కి నెట్టిన బ్రిటిష్ గాయని అడెలే గ్రామీ అవార్డుల్లో 5 పురస్కారాలతో చరిత్ర సృష్టించింది. అమెరికా లాస్ ఏంజల్స్లోని స్టాపెల్స్ సెంటర్లో జరిగిన 59వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో పాప్ ఆల్బమ్ హాలో రూపొందించిన అడెలే ఈ ఏడాది గ్రామీ అగ్రతారగా నిలిచింది. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్, బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఈ విభాగాల్లో ప్రముఖ పాప్ గాయని క్వీన్ బేను వెనక్కి నెట్టిన అడెలే తాను క్వీన్ బేకు పెద్ద అభిమానినని తెలిపింది. అటు బియాన్సే రూపొందించిన ఆల్బమ్ లెమోనాడ్కు 9 విభాగాల్లో నామినేషన్ దక్కగా 2 అవార్డులకు ఎంపికైంది. భారత తబలా వాద్యకారుడు సందీప్ దాస్ భాగస్వామిగా యోయోమా అనే గాయకుడు రూపొందించిన సింగ్ మీ హోమ్ ఆల్బమ్ ప్రపంచ సంగీతం కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో బియాన్సే తన ప్రదర్శనతో ఆహుతులను ఉర్రూతలూగించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు సుప్రీం కీలక తీర్పు. మరికొన్ని గంటల్లో తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించనున్న కేంద్రం. రేపు జరిగే మంత్రివర్గ భేటీలో లభించనున్న ఆమోదం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండా. మార్చి 8న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రణాళిక. తెలంగాణ బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిన ప్రతిపాదనలు. మార్చి మొదటి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. నయీం వ్యవహారంలో ఆధారాలు లేని కేసులు మూసివేత. న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన పోలీసు శాఖ.
చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో పిఎస్ఎల్వి C-37 కౌంట్డౌన్ ఆరంభం 104 ఉపగ్రహాలతో రేపు నింగిలోకి వెళ్లనున్న వాహన నౌక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.